ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 14వ వచనము. ఇశ్రాయేలు భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను. ప్రియమైన వర్లారా, మరి దేవుడు యాకోబు ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఇశ్రాయేలు జాతికి మూల పురుషుడిగా ఉన్నాడు. మరి ఎందుకంటే తన జీవితంలో ఎన్నో క్లిష్టమైన పరిస్థితులు వచ్చినాయి, ఎన్నో సమస్యలు వచ్చినాయి. మరి అటువంటి పరిస్థితుల్లో దేవుడు కలిగిస్తున్న చక్కటి ఆదరణ కలిగిన మాట, వాగ్దానంతో కూడిన మాట, భయపడకుడి. ప్రియమైన వర్లారా, భయం మనిషిని, ఈ భయం అనేది ఏ పరిస్థితికైనా తీసుకెళ్తుందని, అవసరమైతే మరణించేలా కూడా చేస్తుంది భయం. అందుకనే భయపడవద్దు, ధైర్యంగా ఉండు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నేను నీకు సహాయం చేస్తాను అని అంటే ఆ దేవాది దేవుడే ఇశ్రాయేలుకి సహాయం చేస్తానంటున్నాడు. ఎందుకని అంటే ప్రతి ఒక్కరికి దేవుని సహాయం కావాలి. ఎటువంటి వ్యక్తి అయినా సరే దేవుని సహాయాన్ని పొందుకోవాలండి. ఆపత్కాలంలో నమ్ముకునదగిన సహాయం అండి ఆయన. ఏ మనిషి మరి తీర్చలేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఒంటరి అయిపోయిన సమయం వస్తుంది. యాకోబు జీవితంలో కూడా ఒంటరిగా మిగిలిపోయిన సమయం వచ్చింది. దావీదు జీవితంలో కూడా ఒంటరిగా ఉన్నాడండి ఒకానొక సమయంలో. మరి అటువంటి సమయంలో అంటూ ఉంటాడు భక్తుడు, అయ్యా నాకు కొండల తట్టు చూచినా, ఎటువైపు చూసినా నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది అన్నట్లుగా. దేవుణ్ణి తట్టు చూచినప్పుడు మనకు సహాయం వస్తుంది. ప్రభువును తట్టు చూచినప్పుడు ప్రియమైన వర్లారా, దేవుని సహాయము ప్రతి ఒక్కరి పొందుకోవాలంటే ప్రతి ఒక్కరూ దేవుని తట్టు చూడాలి, దేవుణ్ణి అడగాలి, అంటే ప్రార్థించాలి. ప్రభువా నీ సహాయము నాకు కావాలి ప్రభువా అంటే ఆయన సమయోచితమైన సహాయము చేస్తాడండి. ఏ సమయానికి ఏ సహాయం అయితే అవసరం ఉంటుందో ఆ సహాయము చేస్తాడు. అటువంటి ఆలోచన పుట్టిస్తాడు, అటువంటి మనిషిని పంపిస్తాడు, అటువంటి జ్ఞానాన్ని సమకూరుస్తాడు. ప్రియమైన వాళ్ళరా, కావున దేవుని సహాయాన్ని మనం కోరుకోవాలండి. దేవుని సహాయము చాలా చాలా ప్రాముఖ్యమైనది, ఎంతో బలమైనది. కావున ఈ ఉదయకాలమందు భయపడవద్దు. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా మీరు, దేవుడు మీకు సహాయము చేయబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.